ఈ మధ్య కాలంలో దీపాలు ఎందుకులే వెలిగించడము అని చెప్పేసి చాలామంది ఆ లైట్ల కాంతుల్లో ఉన్నటువంటి దీపాలు రెడీమేడ్ దీపాలు పెట్టేస్తున్నారు తప్ప అసలు దీపాలే వెలిగించట్లేదు. అంత బద్ధకం అయిపోయింది. దీపాలు తప్పకుండా దీపావళి రోజున 108 దీపాలు వెలిగించవలసినదే. అలా 108 దీపాలు వెలిగించాలి తప్పకుండా. మన ఇంటి పరిసర ప్రాంతాల్లో, మన ఇంట్లో కానీ వ్యాపార స్థలములో కానీ 108 దీపాలు ఉండాలి. అలా వెలిగించకపోతే దీపావళి అంటే వెలుతురుల పండగ కాదు అని అర్థం. నువ్వు ఎన్ని రకాలుగా చేసినా నీకు భగవంతుడనేటటువంటి వాడు అనుగ్రహాన్ని కల్పించడు. కాబట్టి 108 దీపాలు ఆ దీపాలు కూడా మట్టి ప్రమిదలు కావచ్చు, లేదా పిండి ప్రమిదలు కావచ్చు, ఇలాంటి వాటిలోని దీపాలు వెలిగించాలి తప్ప నువ్వు ఇతరితర ప్లాస్టిక్లో దీపాలు వెలిగిస్తాను, లేదా 108 క్యాండిల్స్ పెట్టేస్తాను, ఇక నాకు శ్రమ తగ్గాలి అని చెప్పేసి వేరే ఇతర దీపాలు పెట్టేస్తాను అంటే కుదరదు. దగ్గరుండి 108 దీపాలకు చక్కగా నూనె వేసి, వత్తులు వేసి చక్కగా అవి తూర్పు వైపు వెలిగేటట్టుగా ఉండాలి. ఏదైతే మనం దీపం పెడుతున్నామో ఆ దీపపు వెలుతురు ఎప్పుడు కూడా తూర్పు వైపు, అంటే మనకు సూర్యోదయం ఎక్కడైతే అవుతుందో ఆ వైపున వెలిగేటట్టు ఆ దీపాలు వెలిగించాలి. లేదు అంటే ఉత్తరం వైపు వెలిగించినా సరిపోతుంది. దక్షిణము పశ్చిమము పనికిరాదు. కాబట్టి ఇది చాలా మట్టుకు గుర్తుపెట్టుకోండి. ఈ మధ్యకాలంలో దీపాలు ఎందుకులే వెలిగించడము అని చెప్పేసి చాలామంది ఆ లైట్ల కాంతుల్లో ఉన్నటువంటి దీపాలు రెడీమేడ్ దీపాలు పెట్టేస్తున్నారు తప్ప అసలు దీపాలే వెలిగించట్లేదు. అంత బద్ధకం అయిపోయింది. దీపాలు తప్పకుండా దీపావళి రోజున 108 దీపాలు వెలిగించవలసినదే. అలా 108 దీపాలు వెలిగించాలి తప్పకుండా. మన ఇంటి పరిసర ప్రాంతాల్లో, మన ఇంట్లో కానీ వ్యాపార స్థలములో కానీ 108 దీపాలు ఉండాలి. అలా వెలిగించకపోతే దీపావళి అంటే వెలుతురుల పండగ కాదు అని అర్థం. నువ్వు ఎన్ని రకాలుగా చేసినా నీకు భగవంతుడిని